కూర వండుతున్నాను ఇలా. చూద్దాం. తగ్గినంత నూనె పోసుకుందామండి. కొంచెం ఎక్కువ పోసుకుంటే బాగుంటుంది, సో అలా పోసుకుంటున్నాను. నెక్స్ట్ బగారాకు వేస్తున్నానండి. బగారాకు తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత మనం నూరుకున్న ఆనియన్ వేస్తున్నాను. నూరుకున్నాం కదా మనము, అది ఆనియన్ వేసుకుంటున్నాను. ఇట్లా అది మిక్స్ పట్టాను కాబట్టి బాగా మంచిగా మిక్స్ పట్టాక మెత్తగా దాంట్లో కొంచెం జీలకర్ర వేసేయాలి. ఇది మంచిగా ఉడకబెట్టినాక ఇలా మంచిగా ఉడుకుతుంది కదా, కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాక ఉడికినాక ఇది మంచి దూరంగా ఉడకనియండి. దాని తర్వాత ఇట్లా టమాటా వేసుకున్నాం. ఇది ఉడుకుతుంది కదా, మనము ఆల్రెడీ కాలు కడిగాం కదా మనం. కాలు కడుక్కున్నాం కదా మనం ఆల్రెడీ, అది వేద్దాము. అందులో కుక్కర్లో వేసాను ఆల్రెడీ, కడిగిన కాలే. ఓకేనా, మీకు తెలుసు కదా. ఇంకొద్ది చింతపండు కూడా మనకు అవసరం ఉంటుంది, నానబెట్టుకున్నాను. ఓకే, ఇంకా మనం కాలు వేసుకొని అది కొంచెం బాగా ఉడకబెట్టుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇలా ఉప్పు లేదు, కారం వేసుకున్నాం. మూడు కౌసు కదా, కాదు కదా, కారం ఎక్కువ ఉండాలి. పైగా మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు. ఇప్పుడే నూరిన అల్లం పేస్ట్ అండి, ఇప్పుడే నూరినాను అల్లం పేస్ట్. కొంచెం మనకి కారం వేస్తే ఉత్తగా అడగంటుంది, ఇంకా లాస్ట్ ఫైనల్ కదా. కొంచెం పిసుకున్న చింతపండు అండి, మనకి వాటర్ మనకు నచ్చిన అంత చింతపండు అయితే పడ్డది. పుల్ల పుల్ల కారం కారం వండడానికి
నీళ్ళు పోసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ముక్కలకు పడతారు కదా. నాకైతే కారం సరిపోలేదు నాకైతే. కారం సరిపోలేదు కదా నాకు. ఇప్పుడు దాకా నేను అల్లం పేస్ట్ నూరుకున్నానండి. ధనియాల మసాలా వేసి నూరుకున్నా. మసాలా కొంచెం మూత వేసుకుందామండి. చూడండి కూర ఎలా ఉందో. మనం అయిపోయింది కదా, కళ్ళు వేసేసాము. ఉడికిందండి. నైస్, వావ్, సూపర్ ఉంది కదా. లాస్ట్ ఫైనల్ అండి, టచింగ్ చేసేస్తాం. మంచిగా ఉడికింది. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను కొద్దిగా. చూడండి గ్రాహ్యం నైస్, బాగుందండి. టేస్ట్ చూస్తే నేను చెప్తాను. కొంచెం మసాలా నూరి నేను లాస్ట్కి ధనియాల పౌడర్ వేస్తున్నాను. అసలు ఇలా ఉండదు. అసలు తినాలండి, మీరు కూడా తినండి. ఇప్పుడు నేను వండాను కదా, మీకు టేస్ట్ అనిపిస్తే వండుకుంటారు. సూపర్ అండి. నేనైతే నాకు ఇప్పుడైతే తినాలనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు అన్నం తినాలనిపిస్తుంది. అంత బాగుంది టేస్ట్. చూడండి మీరు, ఎంత బాగుందంటే ఎంత బాగుంది. కదా బాగుంది. ఫినిష్ టచ్ అయితే ఇచ్చేసాను. ఇక తినాలి అన్నం. ఓకేనా, బంద్ చేసా స్టవ్ కూడా.